నమస్తే అండి. ఇటీవల టర్కీ, సౌదీ అరేబియా, పాకిస్తాన్ కలిసి ఒక మిలిటరీ అలయన్స్, ఒక మిలిటరీ కూటమిని ఏర్పాటు చేయటం జరిగింది. అంటే ఈ దేశాల మీద ఏ ఒక్క దేశం మీదైనా వేరే దేశాలు గనక యుద్ధం చేస్తే ఈ 3 దేశాలు కలిసి ప్రతిస్పందిస్తామన్నట్టు ఆ డిక్లరేషన్‌లో రాయటం జరిగింది. దాన్ని మక్కా జాయింట్ డిఫెన్స్ డిక్లరేషన్ అని పిలుస్తున్నారు. అయితే ఈ ప్రాంతంలో డిఫెన్స్ అలయన్సెస్ కానీ, మిలిటరీ కూటములు కానీ కొత్తేమీ కాదు. 1955 నుంచి 1970s చివరి వరకు తీసుకుంటే దాదాపు 36 మిలిటరీ అలయన్స్‌లు ఉన్నట్టు వివిధ అనలిస్టులు చెప్పడం జరుగుతోంది. ఆహ్, ఈ 3 దేశాల మధ్య కూడా భావ సారూప్యత, ఐడియాలజికల్ కాంగ్రుయెన్స్ పెద్దగా లేదు. ఒక పక్కన టర్కీ ఇజ్రాయెల్‌ని శత్రువుగా చూస్తే, మరో పక్క సౌదీ అరేబియా ఇరాన్‌ని శత్రువుగా చూస్తుంది. అలా తీసుకుంటే పాకిస్తాన్‌కి భారత్‌ని సెక్యూర్ ఆహ్, శ శత్రువుగా చూస్తుంది. కాబట్టి ఈ 3 దేశాల మధ్య భావ సారూప్యత లేదా ఎవరు శత్రువు, ఏది థ్రెట్ అన్న దాని మీద కూడా ఒక యూనిఫైడ్ పొజిషన్ లేదు. ఇటువంటి తరుణంలో ఇరాన్‌ని కూడా ఈ మక్కా జాయింట్ డిఫెన్స్ డిక్లరేషన్ అగ్రీమెంట్‌లోకి తీసుకురావాలని ప్రయత్నాలు జరుగుతున్నాయని వార్తలొచ్చాయి. వీటిలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలీదు కానీ, అది సాధ్యమా అని చాలా మంది ప్రశ్నలడుగుతున్నారు. ఎందుకంటే మిడిల్ ఈస్ట్‌లో గనక తీసుకుంటే పశ్చిమాసియాలో ఈరోజు ఆహ్, అటు టర్కీ, ఇరాన్, సౌదీ అరేబియా మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. నిజంగా ఇరాన్ కనుక జాయిన్ అయితే మిడిల్ ఈస్ట్‌లో శాంతి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ నిజంగా అవి చేయగలవా? ఎందుకంటే సౌదీ అరేబియాకి ఇరాన్ ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున దాడులు చేసినా, పెద్దగా ప్రతిస్పందించకపోయినా ఇరాన్ మీద నమ్మకం పోయింది. సో, ఇరాన్ నిజంగా వచ్చి ఈ మక్కా జాయింట్ డిఫెన్స్ డిక్లరేషన్ అగ్రీమెంట్‌లో ఇరాన్ పార్టిసిపేట్ చేస్తుందా? చూడాల్సిన అంశం. ఇంకోటి నిజంగా గనక ఇరాన్ జాయిన్ అయితే గనక, ఒకవేళ అమెరికా ఇరాన్ మీద దాడులు చేస్తే మరి అటు టర్కీ కానీ, సౌదీ అరేబియా కానీ, పాకిస్తాన్ కానీ అమెరికాకి వ్యతిరేకంగా నిలబడతాయా? ఇదొక అంశం గమనించాల్సిన విషయం. ఒకవేళ అమెరికా, ఇరాన్ మధ్య సీజ్‌ఫైర్ అయిన తర్వాత ఇరాన్ కనుక జాయిన్ అయితే, అప్పుడు అమెరికా ఇరాన్ మీద ఫ్యూచర్‌లో టార్గెట్ చేయను అని ఇండైరెక్ట్‌గా ప్రామిస్ చేస్తోందా? ఇలాంటి ప్రశ్నలు చాలా ఉన్నాయి. అటు కువైట్ కానీ, ఇటు ఈజిప్ట్ కానీ జాయిన్ అయ్యే అవకాశాలున్నాయని వార్తలొస్తున్నాయి. ఇంకొక వచ్చిన వార్త ఏమిటంటే, బంగ్లాదేశ్ కూడా జాయిన్ అవుతుంది అని అక్కడ కొంతమంది సీనియర్ నాయకులన్నారు. నిజంగా జాయిన్ అవుతారా లేదా తెలీదు. ఒకవేళ జాయిన్ అయితే గనక అది మనకి మంచిది కాదు. భారత్‌కి మంచిది కాదు. ఎందుకంటే భారత్ చుట్టూ ఇన్ని దేశాలు కూటమిలో, మిలిటరీ కూటమిలో ఉన్న దేశాలు ఏర్పడటం అంత మంచిది కాదు. మన వాళ్ళు కూడా దాన్ని చూసి ప్రతిస్పందించే అవకాశాలున్నాయి. ఓవరాల్‌గా చూసుకుంటే గనక భారత్ చుట్టూ ఉన్నటువంటి నైబర్‌హుడ్‌లో రాజకీయ పరిస్థితి బావుండట్లేదు. అటు పాకిస్తాన్‌లో అంతర్గతంగా అలజడి ఉంది. మరో పక్కన బంగ్లాదేశ్‌తో రిలేషన్‌షిప్ బావుండట్లేదు. సో, ఇటువంటి కూటములు, యుద్ధాలు నడుస్తున్న తరుణంలో భారత్ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. థాంక్ యూ.